మంత్రి ఉత్తమ్ చాంబర్ ఎదుట ఆందోళన చేస్తానని కేటీఆర్ హెచ్చరిస్తుంటే సిరిసిల్లలో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఒకసారి చూడండి. నా మీద కోపం గరీబోళ్ళ మీద చూపుడేంది, పేదలు బీదోళ్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం ఏంది, రాజన్న నా మీద కోపం నీ మీద తీర్చుకుంటున్నారు, బాధపడకండి భయపడకండి మీకు అండగా ఉంటామని చెప్పేసి నిన్న రైతుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చిన సందర్భం. ఇంకా కొంచెం కిందికి వస్తాయి చూడండి మిత్రులారా. సిరిసిల్ల కలెక్టర్ కక్ష సాధింపుతో టీ స్టాల్ కోల్పోయిన బత్తుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి సొంత ఖర్చులతోటి మరో టీ స్టాల్ పెట్టిస్తానని మాటిచ్చినటువంటి కేటీఆర్. మిత్రులారా, కేటీఆర్ని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి వదిలిన బాణం ఏదైతే ఉంది కదా, దొంగ బాణం, లంగ బాణం, అబద్ధాల బాణం, ఆ అబద్ధాల బాణం సిరిసిల్లలో ఆగం చేస్తుంటే కేటీఆర్ ఇగో నిన్న టీ స్టాల్ పెట్టియడం, ఆయన జైలుకు పోతే నేనున్నా అని చెప్పేసి భరోసా ఇవ్వడం చేస్తుండు. వాస్తవంగా ఆ దొంగ బాణానికి ఆ కలెక్టర్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి చెప్తున్నా, 60 ఏళ్ళు తెలంగాణను ఆగం పట్టించినా కేసీఆర్ పోరాడి తెలంగాణను తెచ్చి అభివృద్ధిలో నిలబెట్టిండు. ఆయన వారసత్వాన్ని, ఆయన రక్తాన్ని పొనికిపుచ్చుకున్న కేటీఆర్ సిరిసిల్లను ఈ సందీప్ కుమార్ జా లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, నిరోధు కేకే మహేందర్ లాంటి వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దగాలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సిరిసిల్లను కాపాడుకునేది ముమ్మాటికి కేటీఆరే. మిత్రులారా, హరీష్ మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద రోజు అబద్ధపు కథనాలతోటి, రోజు ఒక విషం చల్లే ప్రయత్నాలతోటి, బురద పూసే ప్రయత్నాలతోటి వాళ్ళ చరిత్రను, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ త్యాగాన్ని ఎవ్వరు కూడా తక్కువ చేయలేరు మిత్రులారా.